ఇల్లంతకుంట మండలంలో స్వచ్ఛదనం పచ్చదనంపై విద్యార్థులకు ఎంపీడీఓ పుల్లయ్య అవగాహన కల్పించారు. ఇల్లంతకుంట మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు మొక్కలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత బాధ్యత గుర్తుంచుకుని నడుచుకోవాలన్నారు. అదేవిధంగా మొక్కలను నాటడం ద్వారా అవి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఆరోగ్యం నిలకడగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను పెట్టడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అపరిశుభ్రత వాతావరణాన్ని చుట్టూ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. విద్యార్థులు సైతం భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుని భోజనం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన తర్వాత పిచికారీ చేసిన మందులు వాసన రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులను శుభ్రంగా కడుక్కున్న తదుపరి ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేశ్వరరావు, యూనియన్ సేఫ్ కోఆర్డినేటర్ రవీంద్ర, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లతో పాటు పాల్గొన్నారు. తారీఖు నుండి 9వ తారీఖు వరకు, అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు రోజు డైలీ యాక్టివిటీ చేయమని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కలెక్టర్ గారు 2 టైమ్స్ ప్రిపరేషన్ మీటింగ్ తీసుకున్నారు. దానికి భాగంగా మేము కూడా మండల స్థాయిలో మండల జీపీ స్పెషల్ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీలు అందరితో కూడా మీటింగ్ తీసుకొని దీనికి అవగాహన కల్పించడం జరిగింది. అందరూ పంచాయతీ సెక్రటరీలందరూ కూడా ఆ గ్రామ పంచాయతీలో ఈరోజు 5వ తారీఖు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా పకడ్బందీగా గ్రామ పంచాయతీలో మన ఇల్లంతకుంటలో అన్ని చోట్ల జరుగుతుంది. మన తర్వాత ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కల్పించడం, ఇవన్నిటినీ కూడా తర్వాత ఎస్బీఎం టీం వాళ్ళు కూడా కరీంనగర్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తూ జరుగుతుంది. పచ్చదనం పరిశుభ్రత మీద, ప్లాస్టిక్ నివారణ మీద. గౌరవ కలెక్టర్ గారు ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని మరి చాలా వరకు తగ్గించమని, నిర్మూలించమని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ మనం గ్రామ పంచాయతీలో ఎవరైనా అధికారులు పోయినప్పుడు వాళ్ళకి ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ ఇవ్వకుండా వాళ్ళు కూడా స్టీల్ బాటిల్ వాడడం అని కలెక్టర్ గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. అట్లనే మేము చేస్తున్నాం. ప్లాస్టిక్ టీ గ్లాసులు కూడా వాడొద్దని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ గ్రామ పంచాయతీలోనే గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే మేము స్టార్ట్ చేస్తాం.